స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మేస్తున్నారు? నాకు ఈరోజు తెలిసింది, రేపు కోర్టులో వెకేట్ చేయడానికి పిల్లేశారని. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడరు? 30,000 మంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు దొరకలేదు. మా గవర్నమెంట్ అధికారంలో వస్తే నేను ఫైట్ చేస్తానని పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ విషయం ఎందుకు మాట్లాడట్లేదు? ముందు ఆ 30,000 అమ్మాయిలు ఎక్కడున్నారో వాళ్ళ కొరకు దీక్ష చేయి, లేదా నోరు మూసుకొని మౌనవ్రతం పాటించు. ప్రత్యేక హోదా గురించి నేను ఫైట్ చేస్తుంటే రండి ఢిల్లీ వెళ్దామంటే నువ్వు స్పందించవే పవన్ కళ్యాణ్. 100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డూ కాంట్రవర్సీ, లేదా స్టీల్ ప్లాంట్ని సీక్రెట్గా అమ్మేయడానిక ఈ లడ్డూ కాంట్రవర్సీ? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి. జూలై 23ని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? దానికి ముందు జవాబు చెప్పాలి. మొన్న విశాఖపట్నంలో 38 మంది ప్రాణాలు పోతే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? వరదలు వచ్చి 10 లక్షల మంది విజయవాడ ప్రజలు మునిగిపోతుంటే పవన్ కళ్యాణ్ బయటకు వస్తే సెల్ఫీలు తీసుకోవాలట. ఎవడు అడుగుతున్నాడు నీతో సెల్ఫీలు? నాతో జడ్జిలు సెల్ఫీలు తీసుకుంటున్నారు, లాయర్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు, ప్రెసిడెంట్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అందుకని బయటికి వెళ్ళమా? ప్రజల కొరకు నేను ఉంటాను, అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఎలాగా ఫెయిల్ అయిపోయారు. 100 రోజుల్లో ఇచ్చిన 6 వాగ్దానాలను నెరవేర్చలేదు, స్టీల్ ప్లాంట్ని కాపాడలేదు, ప్రత్యేక హోదా తేలేకపోయారు. మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఉన్నది మోదీ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు గొడవలు పెట్టాలా? అప్పుడు మోదీ ఎలాగైతే పాకిస్తాన్ మీద యుద్ధం అంటాడో ఎలక్షన్స్ ముందు, ఇక్కడ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు. ఎలాగ చంద్రబాబు నాయుడు ముసలైపోయాడు, బీజేపీ ఎలాగా 1% లేదు. ఒరే నువ్వు రెచ్చగొట్టు, వైసీపీలో ఉన్న ఎవడైనా యూజ్లెస్ ఫెలోస్ ఉంటే ఆలోచన ఈ పార్టీలో చేరుతారు, చేర్చుకో. పవన్ కళ్యాణ్ 2029లో ముఖ్యమంత్రి చేస్తాడట. ఎదవ, ఒక ఎదవ. ఇప్పుడు దాకా మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. మళ్ళీ ఇప్పుడు ఉన్నది పవన్ కళ్యాణే గవర్నమెంట్, చంద్రబాబు నాయుడే. మళ్ళీ 2029 అంటే అప్పటికి రాష్ట్రమే ఉండదు నేను కాపాడకపోతే. Dear Pavan Kalyan, I love you as a little brother. I blessed you. I laid hands and prayed for you at your home. But don't speak whatever you want to speak. Little English that you know. Please mind your language.